ప్రభుత్వానికి జస్టిస్ పిసి ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతం. రేపు కడెం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఇంకా మూసికాడికి పంపాలి. మూసికాడికి పంపాలి, ట్యాంక్ బండ్కు మూసిల కాడికి పంపాలి. అప్పుడు చెప్తాడు ఈయన, ఇదిరా అసలు ప్రాజెక్ట్ అంటే అంటాడు. ఎన్టీ రామారావు ఎప్పుడో చేసినటువంటి ట్యాంక్ బండ్ చూడరి, చెక్కు చెదరలే ఎన్టీ రామారావు సాబ్. మళ్ళా రోజు లక్షలాది వాహనాలు. అవును, బ్రిడ్జ్ మీద అవును పొట్టు పొట్టు పోతే అన్న వాహనాలు. అవును పోతాయి. గది బ్రిడ్జ్ అంటే గట్ల కట్టాలి. రామారావు గారు కట్టింది అది. కరెక్ట్ అన్న, వాస్తవం కదా. బుద్ధుడిని భువనగిరి కాడ అంట చేపించి, బుద్ధుడిని తీసుకొచ్చి ఒకసారి నిలబెడితే మళ్ళా పడిపోయిందంట. పడిపోతే మళ్ళా దాన్ని క్రేన్లు తెప్పించి నిలబెట్టిందంటే రికార్డు విగ్రహాలు. అప్పట్లో ఇంత టెక్నాలజీ ఎక్కడిదే, ఇంత టెక్నాలజీ లేదు. పూర్ణియమా అట్లాంటిది ట్యాంక్ బండ్ని హైదరాబాద్ నడిబొడ్డులా నిలబెట్టినటువంటి ఘనత ఆయన. అంటే ఇప్పుడు సుందిల్లాట, బ్యారేజ్ ఆట, అన్నారమాట, ఇవి అన్ని ఏం పనులు చేస్తున్నారు ఏంది. కాళేశ్వరానికి పోవడానికి ఎన్ని ఖర్చు అయిందో లేదు వీళ్ళకి, ప్రయాణ ఖర్చు మాటికి అదే. ఈయనకు ఢిల్లీ నుంచి రావాలి జస్టిస్ సాబ్ అంటే ఇప్పుడు ఈయనకి ఎన్ని చదరాలు ఈయనకు. మార్కు తుమ్మిన దగ్గర అన్ని చీముడు వచ్చినట్టయినా, ఆకలైనా, సెక్యూరిటీ ఇల్లు కావాలన్నా, అవును అవును, వీపులో గోకెటోడు ఒకడు, అన్ని రకాల పీకెటోడు ఒకడు, ఇగో ఇట్లా. అందుకే అంటున్నా అది చూపించి ఇది ఏపీయాలి కానీ పైసలన్నీ దండగా. ఇక ఇది V6 వెలుగులు ఉన్నటువంటి పత్రికలమ్మ